నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవాలని చెప్పేసి 30 దేశాలు ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా ఒక సమావేశం నిర్వహించాయి. వివరాల్లోకి వెళితే బ్రిటన్ రాజధాని అయిన లండన్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించిన వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక పైన దృష్టి సారించి 2 రోజుల పాటు జరిగే చర్చల కోసం 30 దేశాల రక్షణ ప్రణాళిక కర్తలు ఒక అంతర్జాతీయ సైనిక సదస్సుకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ అధ్యక్షత వహిస్తూ ఉన్నాయి. మరియు ఇది ఉత్తర లండన్లోని నార్త్ వుడ్లో ఉన్న యూకే స్టాండింగ్ జాయింట్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛను సురక్షితం చేయడానికి మరియు శాశ్వత కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడానికి ఇటీవల దౌత్య ఏకాభిప్రాయాన్ని సమన్వయ సైనిక ప్రణాళికగా మార్చడమే ఈ చర్చల యొక్క లక్ష్యమని చెప్పేసి సమావేశానికి ముందు రోజు యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ గారు మాట్లాడుతూ దౌత్య ఒప్పందాన్ని నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించే ఉమ్మడి ప్రణాళికగా మార్చడం, అలాగే ప్రపంచ ఇంధన మరియు వాణిజ్య సరఫరాను స్థిరీకరించడమే లక్ష్యమని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్పష్టమైన పురోగతిని సాధించవచ్చని చెప్పి ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం పరిస్థితులు అనుకూలించిన వెంటనే జలసంధిని తిరిగి తెరవడానికి ఆచరణాత్మక సైనిక ఏర్పాట్లను అభివృద్ధి చేయడం పైన ఈ సమావేశాలు దృష్టి సారిస్తాయని చెప్పి బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే 30 దేశాలు ఇరాన్ను హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని చెప్పేసి, లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క 30 దేశాలు అయితే సమావేశం నిర్వహించి ఇరాన్కు వ్యతిరేకంగా అయితే సమావేశంలో మాట్లాడి ఇరాన్కు అయితే సమాచారం అందించడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.